దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వేకువజామున ఉదయకాలపు ఆరాధనలో చేరి వచ్చిన మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదినాహారముగా 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పౌలు 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చాలు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎఫెసు సంఘంలో అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి లోటును ఇక్కడ లోటుపాట్లు చెప్తా ఉన్నాడు. హెచ్చరికగా తిమోతికి అక్కడ ఉన్నటువంటి ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కాపరి అయినటువంటి తిమోతికి రాస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సంఘంలో ముఖ్యంగా ఇక్కడ 14వ వచనంలో వినువారిని చెరుపుటికే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దు. వినేవారిని చెరిపే మాటలు, వినేవారిని చెరిపే వాదములు, వాటిని గురించి నువ్వు కూడా వాదాలు పెట్టుకోవాకు అని హెచ్చరిక చేశాడు. అలాగనే క్రిందికి వస్తే అట్టి మాటలు, అట్లాంటి అపవిత్రమైన మాటలకు నువ్వు విముఖుడవై వాటి వైపు ముఖం చూపకు. అలాంటి అపవిత్రమైన మాటలు, అటువంటి మరి వాదములు, పనికిరాని వాదములు, పనికిరాని డిస్కషన్లు పెట్టుకోవద్దు, వాటి డిబేట్లు పెట్టుకోవద్దు అని హెచ్చరిక చేస్తూ ఇక్కడ చెప్తున్నాడు. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుదురు. ఎవరైతే ఈ డిస్కషన్, అనవసరమైన వాదాలు పెట్టుకుంటారో వాళ్ళు మరి ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారని, అపవిత్రమైన మాటలు మాట్లాడే దగ్గర నిలబడటం వల్ల మనం భక్తిహీనులం అయిపోతామని, అవన్నీ కూడా వింటే కొరుకు పుండు పాకినట్లుగా అవి పాకుతాయని. అలా సంఘంలో ఒక ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకడు హుమెనయును, ఫిలేతు అనేటువంటి ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ పునరుద్ధానం గతించిపోయింది, ఇంకా మనం పునరుద్ధానం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు కానీ తప్పుడు మాటలు సంఘంలో ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. దానివల్ల కొందరు విశ్వాసాన్ని చెరిపేశారు. వాళ్ళు చక్కగా ఉన్నటువంటి వాళ్ళను విశ్వాసం నుండి చెరిపేశారు. వాళ్ళ విశ్వాసం దెబ్బతినిపోయింది. సంఘంలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఇద్దరు చేసిన పనికి కొందరు విశ్వాసం చెరిపేశారట. మంచి విశ్వాసంలో నడుస్తూ భక్తిగా, వినయంగా, విధేయతతో, ఆత్మీయంగా క్రీస్తు యేసునందున్నటువంటి ఆ భక్తిని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నప్పుడు వీడు చెప్పిన మాటలు కొందరి విశ్వాసం చెరపబడింది. ఇక్కడ అన్నాడు, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఇద్దరు వ్యక్తులు కొందరి విశ్వాసాన్ని జరుపుతున్నారు. ఏం చెబుతున్నారు వీళ్ళు అంటే, పునరుద్ధానం గతించిపోయిందని కొన్ని తప్పుడు సమాచారం. పునరుద్ధానము గతించిపోయింది అనేటువంటి దానికోసం క్రైస్తవ నిరీక్షణ ఉంది. పునరుద్ధానం కోసమే మనం ఎదురు చూస్తున్నాం. క్రీస్తు రెండవ రాకడ కోసమే మనం ఎదురు చూస్తున్నాం. ఆ నిరీక్షణను, ఆ పునరుద్ధానం ఏదైతే ఉందో, ప్రభు వస్తే అది జరుగుతుంది. మరణించిన వారు తిరిగి లేస్తారు. సజీవులమైనటువంటి మనం కూడా మహిమదేహంతో పరలోకమునకు ప్రభుతో పాటు ఎత్తబడతాం. అలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని వాడు వక్రీకరించి దాన్ని కొందరి విశ్వాసాన్ని చెరిపేశాడు. అవసరం లేదు, మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనము ఎంత మాత్రము మన భక్తిని అనవసరంగా ఇప్పటి వరకు ఇట్లా చేసుకుంటూ వచ్చాము, ఇక ఎదురు చూడాల్సిన అవసరం లేదు, పునరుద్ధానము గతించిపోయింది అని తప్పుడు మాటలు విశ్వాసుల్లోనికి చొప్పించాడు. దాంతో చాలామంది విశ్వాసం బలహీనమైపోయింది. చాలామంది విశ్వాసం నెరసిల్లిపోయింది. విశ్వాసంలో తప్పిపోయారు, విశ్వాసంలో బలహీనులైపోయారు. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. కాబట్టి
చెరుపుట, చెరిపే వాళ్ళుంటారు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఆత్మీయ జీవితాన్ని చక్కగా సరళమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు సంఘములో కొందరు చెరిపేవాళ్ళుంటారు. మన చుట్టుపక్కల వాళ్ళు కొందరు చెరిపేవాళ్ళుంటారు. కాబట్టి క్రమముగా ఉన్నదానిని చెడగొట్టటమే చెరపటం. చెరపటం మీనింగ్ ఏంటి అంటే క్రమముగా ఉన్నదాన్ని చెడగొట్టటం. దాన్ని చెరపటం అంటే. మంచిదాన్ని చెడగొట్టటం. పిల్లలకు పలకిచ్చి, బల్పమిచ్చి మనం చక్కగా అక్షరాలు రాస్తే వాళ్ళేం చేస్తారు, చెరిపేసి అలా కాదని చెప్పేసి పిచ్చి పిచ్చిగా రాస్తారు. మనం రాసిన దాన్ని డస్టర్‌తో చెరిపినట్లుగా విశ్వాస జీవితాన్ని, మన విశ్వాసాన్ని కొందరు సరిగ్గా నడుస్తూ, మంచిగా నడుస్తున్న వ్యక్తులను, నీతిగా నడుస్తున్న వ్యక్తులను, నీతిగా నడుస్తున్న విశ్వాసులను, చక్కటి ప్రార్థనాపరులను, ఆత్మీయంగా ఉన్నటువంటి వారిని పాడు చేసేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. పాడు చేసే వ్యక్తుల మధ్యలో ఉన్నాం. మన విశ్వాసాన్ని, మన మంచితనాన్ని చెరిపివేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ వాళ్ళిద్దరు ప్రస్తావన చేసి ఫిలేతు, హుమెనయు అనేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు సత్యం విషయంలో తప్పిపోయారు. వారికి సత్యం తెలియదు, వారు తప్పిపోయారు. కొందరు విశ్వాసాన్ని వాళ్ళు చెరిపేస్తున్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్త అని పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిక చేశాడు. నిజమండి, ఈ రోజున భక్తిగల విశ్వాసులు ఎందుకు తప్పిపోతున్నారు అని అంటే చెరిపేసే మాటలు, చెప్పుడు మాటలు, రాంగ్ రూట్లోకి వెళ్ళేటువంటి మాటలు మనం వినటము వలన, వాడు చెబుతున్నాడు మనం వింటున్నాము, వినటం వల్ల మనకు జరుగుతున్న నష్టం ఏంటంటే మన విశ్వాసం దెబ్బతింటుంది. ఒక మనిషికి ఒక ఆయన అంటాడు, ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే, నోటి ద్వారా వెళ్ళే విషం నోటిలో విషం వేస్తే వాడు త్వరగా చనిపోకపోవచ్చు, కానీ చెవి ద్వారా ఎక్కించే విషం అట మనిషిని లోపటి నుండి చంపుకుంటూ త్వరగా చచ్చిపోతాడు. అంత ప్రభావవంతమైనవా చెప్పుడు మాటలంటే? అవును, బైబిలే సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 22వ వచనంలో ఒకసారి మనం చూస్తే, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ అంటాడు, కొండెగాని మాటలు రుచిగల పదార్థములు, అవి కడుపులోనికి దిగిపోవును. కొండెగాని మాటలు రుచిగల పదార్థములు. చాలా కొండాలు చెప్పేవాళ్ళు, చెడు చెప్పేవాళ్ళు, మరి వాళ్ళు ఎలా చెప్తారు అని అంటే, ఒక మనిషిని వర్ణించి చాలా స్వీట్గా, చాలా అబద్ధాన్ని మేళవించి చెప్పినప్పుడు అవి మనం కూడా కనిపెట్టలేము. ఒకవేళ అవి మనం విన్నప్పుడు అది కరెక్ట్గానే అనిపిస్తుంది మనకి, అది చెప్పింది రైట్, కానీ ఒక్క మాట అందులో విషపూరితమైన మాట చాలు. అందుకే అన్నాడు, కొండెగాని మాటలు రుచిగల పదార్థములు, అవి కడుపు లోపటికి వెళ్ళిపోతాయి. కడుపు ఎక్కడుందో మరి లోపట అక్కడికి వెళ్ళిపోతాయి అంట. అవి అంత ప్రభావవంతమైనవి. మన విశ్వాసాన్ని చెరిపేటువంటి వారు ఈ రోజున ఉన్నారు. అందుకే మనం కొండెగాని మాటలు, విశ్వాసంలో నుంచి తప్పిపోయిన వాళ్ళ మాటలు, నువ్వు మంచివారి మాటలు వింటే, నిన్ను ఆత్మీయంగా బలపరిచేవారి మాటలు వింటే, నిన్ను ఆత్మీయంగా శక్తివంతంగా మార్చే వాళ్ళ మాటలు వినాలి. నువ్వు చేస్తుంది తప్పయ్యా, అమ్మ నువ్వు ఇట్లా చేసుకో భక్తి, ఇలా నీతిలో నడువు అని చెప్పడం కంటే కూడా ఈ రోజున చెడ్డ మాటలను మనం ఎక్కువగా స్వీకరించడం వల్ల మన విశ్వాసం దెబ్బతింటా ఉంది. చెరిపేవారు ఉన్నారు. అందుకే జాగ్రత్త అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారు సంఘాల్లో చాలామంది ఉన్నారు ఈ రోజున. అన్ని క్రైస్తవ్యంలో ఎక్కడ చూసినా ఇదిగో ఈ రకమైనటువంటి తెగ, ఈ రకమైనటువంటి మైండ్ సెట్లు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి సంఘ కాపరి మీద ఆపోజిట్గా చెప్పినప్పుడు, సంఘ కాపరి మా పాస్టర్ గారు మంచివాడు కాదు అనే భావన కలుగుతుంది. పాస్టర్ గారికి, పాస్టర్మ గారికి లేదా విశ్వాసులకు మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. పనిగట్టుకుని వారు మరీ మనకు ఫోన్లు చేసి మాట్లాడతారు, లేదా మనమే వాళ్ళ దగ్గరకు పోతాం, వాళ్ళే మన దగ్గరకు వస్తారు. తాను చెడిపోయినటువంటి ఏదో సామెతలాగా అలాగుంటారు వాళ్ళు.
కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. నీ భక్తి నిలవాలి అంటే, నీ విశ్వాసం నిలవాలి అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇట్లాంటి విషపూరితమైన మాటలు వినకుండా ఉంటే మీకే మంచిది, మనకే మంచిది, చాలా శ్రేష్టమైనది. చాలా సింపుల్. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని చెరిపే మాటలు నువ్వు వినకుండా ఉంటే చాలు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, నువ్వు ఆత్మీయంగా బలపడతావు. అలాంటి వాళ్ళకి ఇంకా బుద్ధి చెప్పగలుగుతాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపవాది హవ్వ దగ్గరకు వచ్చింది. హవ్వ దగ్గరకు వచ్చి ఎంత బాగా చెప్పిందో మనకు కనిపిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవాది దేవుడి మీదనే అబద్ధాలు చెప్పాడు వాడు. అందుకే వాడు అబద్ధాలకు జనకుడు అని రాసి ఉంటుంది. 3వ అధ్యాయం మీరు చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని చెప్పగా. ఈ వాక్యంలో గమనిస్తే దేవుడేమో ఆజ్ఞాపించాడు, తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతారు మీరు, ఈ ఫలాలు మీరు తినకండి. దేవుడిచ్చిన ఆజ్ఞది. ఫలంలో ఏముంది, చెట్లో ఏముంది అనేది పక్కన పెడితే ఆయన ఆజ్ఞ ప్రాముఖ్యమైంది. అవి తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు, అది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. అపవాది ఏం చెప్పాడు, తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి, నువ్వు టేస్ట్ చేసి చూడు, మీరు తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉందురు. జస్ట్ చిన్న చూసారా ఎంత ఎంత ఆ మాటను జోడించాడో. అక్కడ హవ్వ పాయింట్ అవుట్ చేయలేకపోయింది, అక్కడ హవ్వ దాన్ని గమనించలేకపోయింది. నా తండ్రి అయిన దేవుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త తన కుమార్తెగా నన్ను చేశాడు. దేవత అని చెప్తా ఉంది, వీడెవడో వచ్చి, ఈ సర్పం వచ్చి, ఏంటిది, ఈ చిత్రం ఏంటి అని ఒకవేళ ఆమె దేవుడిని అడిగి ఉంటే, లేదా తన భర్తను అడిగి ఉంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల మోసపోయింది. వాక్యములు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ పత్రిక 11:3లో రాస్తాడు ఏమని, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత, ఏంటండి, తన కన్నింగ్ చేష్టల చేత, కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి, ఇది మనసులు చెరపబడటం, చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయిననూ తొలగిపోనేమో అని భయపడుచున్నాను. పౌలు గారు చెబుతున్నాడు కొరింథీ సంఘాన్ని, నేను మీకు క్రీస్తుకు ప్రదానం చేశాను మిమ్మల్ని, కానీ నా భయం ఏంటంటే సర్పము ఎలాగైతే కుయుక్తి చేత హవ్వను మోసగించిందో, అలా మీరు మోసగించబడి మీ మనసులు చెరపబడి మీరు క్రీస్తు ఎడల ఉన్న సరళమైన మార్గం నుండి తప్పిపోతారేమో అన్నది నా భయం అంటున్నాడు పౌలు గారు. ఈ రోజున సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వార్తలు విన్నప్పుడు మనం చెరపబడకూడదు, మన మనసులు కలవరపడకూడదు. మన ముందున్నటువంటి కళ్ళ ముందున్నటువంటి జీవవృక్షమైనటువంటి దేవుని వాక్యం మన ముందుంది. జీవవాక్యం మనం చేతపట్టుకోవాలి. జీవవాక్యం గురించి మనం అధ్యయనం చేయాలి, చదవాలి. నీ యొక్క సంఘ కాపరిని నీవు అనుసరించి వారు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే మనసులు చెరపబడవు. కానీ ఈరోజున చెరిపేటువంటి వాళ్ళు ఇదిగో ఈ రీతిగా వస్తారు, ఈ రీతిగా ప్రభు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది. విశ్వాసిగా నీవు ఎంత భక్తి కలిగి ఉన్నావో అంత భక్తిని పాడు చేసే మాటలు, చెప్పుడు మాటలు, చెరిపివేసే మాటలు, వీటిని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య, మంచిగా ఉండే భార్యాభర్తల మధ్య చెరిపేసే మాటలు, చెడగొట్టే మాటలు, చెప్పే మాటలు చాలా కుటుంబాల్లో ఉంటారు. కొన్నిసార్లు భార్య భర్తకి అనవసరమైనవన్నీ చెప్తూ ఉంటుంది, కొన్నిసార్లు భర్త భార్యకు అనవసరమైనవన్నీ చెప్తూ ఉంటాడు. పిల్లలు చెప్తే వింటారు, వాళ్ళు చెప్తే వింటారు, వీళ్ళు చెప్తే వింటారు. అందరు ఎవరు చెప్పినా వినే ఆ మనస్తత్వం ఏదైతే ఉందో అది ప్రమాదం. అదే బైబిల్ చెప్తుంది. అలాంటి వాళ్ళు ఫిలేతులు, హుమెనయూన్లు అని చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసం బలహీనమైపోద్ది, మన భక్తి జీవితం బలహీనమైపోయి అసలు ఎందుకు పనికి రాకుండా పోతాం, దారి తప్పిపోతాం, వాస్తవాన్ని గ్రహించలేము, సత్యాన్ని గ్రహించలేము. విషంలాగా అవి లోపలికి పోయి మనల్ని
చంపేస్తాయి, మన ఆత్మీయతను పాడు చేస్తాయి, మన విశ్వాసాన్ని పాడు చేస్తాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 49వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు, బర్నబా గారు అంతియోకియా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సువార్తను ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ పరిచర్య జరుగుతుంది చక్కగా. అక్కడ పరిచర్య జరుగుతున్నటువంటి పరిస్థితులలో పౌలు గారికి, బర్నబా గారికి వాళ్ళ మీద ఏం చెప్పారో తెలియదు కానీ భక్తి కలిగినటువంటి, మర్యాదలు కలిగినటువంటి స్త్రీలు కూడా లేచి పౌలు గారికి, బర్నబా గారి హింస కలుగజేశారని అక్కడ రాసుంటుంది. 13వ అధ్యాయము 49వ వచనం. ప్రభు వాక్యం ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను, గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకు, బర్నబాకును హింస కలుగజేసి వారిని ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టేశారట. చూసారా? భక్తి మర్యాదలు కలిగినటువంటి, అంటే దైవజనులు పౌలు గారు, బర్నబా గారు ఆ ఇంటికి వెళితే రెండయ్యా అని కూర్చోబెట్టి మర్యాద చేసినటువంటి వాళ్ళు, భోజనం పెట్టినటువంటి వాళ్ళు, వందనాలు చెప్పినటువంటి వాళ్ళు, వాళ్ళకు సహకరించినటువంటి వాళ్ళు, వీళ్ళు దైవజనులని గౌరవించినటువంటి వాళ్ళు సైతం వెంటనే ఏం చెప్పారో తెలియదు, వాళ్ళని రేపి అని రాసింది, రెచ్చగొట్టి అని రాసింది, చెప్పుడు మాటలు అని రాసి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ హృదయాలలో విషం నింపి వాళ్ళ చెవుల్లో చెడును వెక్కించి వాళ్ళ మనసులు పాడు చేశారు. భక్తి కలిగిన, మర్యాదలు కలిగిన స్త్రీలు. నిజంగా స్త్రీలైతే దైవజనుల పట్ల చాలా మర్యాద కలిగి ఉంటారు. కొంత పురుషులు తొందరగా స్పందించరు, కానీ స్త్రీలు చాలా వాళ్ళ స్పందన దైవజనుల పట్ల, భక్తి గల వారి పట్ల చూపిస్తారు. అలాంటి వారిని కూడా చూడండి రెచ్చగొట్టి ఏం చెప్పారో, ఏం రేపారో తెలియదు. అందుకని వాక్యంలో చాలా క్లియర్గా ఉంది, ఇలాంటి మాటలు పరలోకపు తండ్రికి నిన్ను దూరం చేస్తాయి. ఇవి చూడటానికి తీయగా, ఈ అబద్ధాలు చాలా స్వీట్గా, ఇవి చక్కగా అనిపిస్తాయి, కొత్తగా అనిపిస్తాయి. ఇంకెవరైనా వచ్చి మనకి కొత్త బోధలు చేశారనుకో, నువ్వు వెళ్తున్న సంఘంలో నీ పాస్టర్ గారు కరెక్ట్గా చెప్పట్లేదు అని అనగానే మనకు వెంటనే నీకే బైబిల్ తెలియదు, ఆయనకి బైబిల్ తెలియదు పూర్తిగా, ఎవరో చెప్పారు ఆ మాట పట్టుకుని దాన్ని తప్పుగా అర్థం తీసి పాడైపోయిన విశ్వాసులు మనకు చాలా చోట్ల కనిపిస్తారు. అది మన సంఘంలో కూడా ఉన్నారు, అన్ని చోట్ల ఉంటారు. కాబట్టి చెప్పుడు మాటలు, మోసపోయే మాటలు, నిన్ను నీవు నష్టపరుచుకునే మాటలు, ఇతరులను నష్టపరిచే మాటలు వినవద్దు. ప్రసంగి గ్రంథంలో ఒక చోట ఉంటుంది, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము అని రాసింది. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము, అవి ప్రమాదం. అది ఆదాము హవ్వలు దారి తప్పిపోవడానికి కారణమే మొట్టమొదటిగా చెప్పుడు మాటలు. ఆదాము హవ్వలు ఈ ప్రపంచానికి పాపాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే అపవాది చెప్పిన మాటలు వినటమే. దేవుడి మాటలు వినం మనం, మంచి మాటలు వినం. చెడు మాటలు విన్నంతగా, చెడ్డ మాటలు విన్నంతగా, ఒక వ్యక్తికి ఆపోజిట్గా చెప్పినన్ని మాటలు విన్నంతగా మనం మంచి మాటలు వినం, భక్తి మాటలు వినం, ఆత్మీయులు చెప్పే మాటలు వినం, విజ్ఞానపు మాటలు వినం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనము మన విశ్వాసాన్ని చెరిపివేసుకునే మాటలు వింటున్నామేమో, అలాంటి చెప్పుడు మాటలు లక్ష్య పెడుతున్నామేమో. మంచిదాన్ని హత్తుకుందాం, మేలైన దాన్ని హత్తుకుందాం, చెడ్డదాన్ని విడిచిపెడదాం. చెడును మనం వదిలించుకునే ప్రయత్నం చేయాలి. చెడ్డవారిని దూరం పెట్టడం మంచిది, దుష్టులను దూరంగా పెట్టడం మంచిది. వాక్యంలో రాస్తుంది, దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమును నిలవద్దు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రంలో దాన్ని ధ్యానిస్తే మీరు ధన్యులు, మీరు ఫలిస్తారని చెప్తుంది వాక్యం. కాబట్టి ఇలాంటి కొండగాళ్ళు, వక్రీకరించేవాళ్ళు, ఈ రోజున దేవుని వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. చివరిగా ఈ వాక్యాన్ని చదువుకున్న 2వ పేతురు రాసిన పత్రికలో చివరిగా ఇంకొక వాక్యాన్ని చూస్తే, 2వ పేతురు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో 16వ వచనం, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఇక్కడ
నా అపార్థము చేయుదురు అన్న దగ్గర క్రింద ఫుట్ నోట్లో వక్రమముగా త్రిప్పుదురు. అంటే దైవజనుడు వాక్యం చెబుతున్న వాక్యాన్ని వక్రీకరించటం. నిజంగా అబద్ధ బోధకులు ఎవరు? నిజంగా అబద్ధాన్ని చెప్పేవాళ్ళు ఎవరు? సత్యాన్ని చెప్పేవాళ్ళు ఎవరు? సత్యమేదో అసత్యమేదో గమనించేటువంటి నైతికమైన మైండ్ సెట్ మనకు లేనప్పుడు మనం కూడా అవి నమ్మి ఆ వక్ర మార్గంలో వెళ్ళిపోతాం. ఇంకేమంటున్నాడు? ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతికే వాళ్ళు విరోధులు, నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగించబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. తప్పు బోధలు చేస్తున్నారు కొంతమంది నీతి విరోధులు వాళ్ళు. ఆ తప్పు బోధల వల్ల తొలగించబడతారేమో, జాగ్రత్త. మీకు కలిగిన స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా చూసుకోండి. కడవరి దినాలండి ఇవి, చాలా భయంకర దినాలు. మనం ఏది పడితే అది విని, ఏది పడితే అది నమ్మి, ఏది పడితే అది మరి తీసుకుని, చెప్పిన ప్రతి మాటల్లా నమ్మి, ప్రతిదాన్ని తలకెక్కించుకుని, ప్రతి చెడ్డ మాటని మనసులోకి తీసుకుని, అవతలవాడు భార్యని గురించి, అవతల వ్యక్తి నీ భార్యని గురించి తప్పుగా చెప్పినప్పుడు అది ఎంతవరకు తప్పు? నీ బిడ్డల గురించి తప్పుగా చెప్పినప్పుడు అది ఎంతవరకు తప్పు? నీ భర్త గురించి తప్పుగా చెప్పినప్పుడు అది ఎంతవరకు తప్పు అని గమనించలేని పరిస్థితిలో మనం ఉండొద్దు. బైబిల్లో ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? దైవజనుడి దగ్గర కూర్చోవాలి, బైబిల్ ముందు పెట్టుకోవాలి, దాని గురించి ఆలోచన చేయాలి. కానీ దాని గురించి చక్కగా అధ్యయనం చేసుకుని సత్యాన్ని మనం కలిగి సత్యాన్ని పట్టుకోవాలి. దేవుని వాక్యమే సత్యం, ఆయన వాక్యమే సత్యం. సత్యమైన ఆ వాక్యాన్ని మనం కలిగి ఆయన మాటల ప్రకారంగా మనం బ్రతుకుదాం. ఈ కడవరి దినాల్లో మరి సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కాపురాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సత్యాసత్యాలను పరిశీలించే నైతికమైన మరి ఆ వివేచనతో మనం ముందుకు సాగుదాం. దేవుడు అట్టి కృపను నీకు నాకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలంలో ఒక సూర్యోదయాన్ని మేము చూడగలిగే భాగ్యం, ఒక నూతనమైనటువంటి దినమును చూడగలిగే భాగ్యం మాకు ఇచ్చినందులకై మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మాకంటే గొప్పవారు ఎందరో బహుశా రాత్రి వేళ నశించిపోయి ఉండొచ్చు ఈ ప్రపంచం అంతట్లో, కానీ మమ్మల్ని అయితే ప్రభువా సజీవు లెక్కలో ఉంచారు. మేమేమో యోగ్యులము, భక్తులము, పరిశుద్ధులమని కాదు కానీ తండ్రి నాయనా, నీవు మంచి దేవుడు, మా మంచి తండ్రివి. మా పక్షాన మీకున్నటువంటి వాత్సల్యమే దీనికి కారణం. కనుక తండ్రి, మీ వాత్సల్యము కొరకే స్తుతులు అర్పిస్తున్నాం. ఈ దినము మా ముందున్న పనులు, మా ముందున్న పని భారాలు, మా ముందున్న నాయన వర్క్స్, జాబ్స్ నాయన, వీటన్నిటిని బట్టి నీ ముందుకు వస్తున్నాం. నీ పనుల భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడని నీ వాక్యం సెలవిస్తుంది. మాకున్న పని భారం, మాకున్న ఎన్నో పరిస్థితులు మధ్యలో ఇటువంటి ఆందోళన, టెన్షన్ లేకుండా తండ్రి నాయనా, ఇదిగో చక్కటి మంచి నడిపింపు, ఆలోచన, వివేచన, జ్ఞానము నాయనా నాకు మా అందరికీ ప్రసాదించి మమ్మల్ని నడిపించండి తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈ దినమంతా మీ నడిపింపు కోసం ప్రార్థిస్తున్నాం. సజీవ యాగంగా నా మట్టుకైతే నేను నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాను తండ్రి. నా దేహం నీ కోసం వాడబట్టు కృప దయచేయండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నోటికి చిక్కం ఉంచండి. వ్యర్థమైన మాటలు వినకుండా నాయన నా చెవులను పరిశుద్ధపరచండి. ఎందుకంటే ఆనాడు ఎఫెసు సంఘములో మరి తిమోతి గారు సంఘ కాపరిగా ఉన్నటువంటి ఆ దినాలలో నాయన ఫిలేతు, హెమెనయును అనేటువంటి వాళ్ళు పునరుద్ధానం గతించిపోయిందని విశ్వాసులకు తప్పుడు మాటలు చెప్పి కొందరు విశ్వాసాన్ని చెరిపేశారు. అలాంటి రోజుల్లో మేము ఉన్నామయ్యా. మా మంచి వాళ్ళ విశ్వాసం, భక్తి కలిగిన ఆత్మీయులైన వారి విశ్వాసం ఇలా వీళ్ళు అవుతారు అని మేము అనుకోము. కానీ అలాంటి వాళ్ళే చెరపబడి, అలాంటి మంచి విశ్వాసం, భక్తి మర్యాదలు కలిగినటువంటి స్త్రీలు రేపబడి, రెచ్చగొట్టబడి, పరిశుద్ధులకు వ్యతిరేకంగా లేచిన వాళ్లను నీ గ్రంథంలో మేము చూస్తున్నాం. నైనా తొలి మానవులైనటువంటి ఆదాము హవ్వలను మీరు సృజించారు, చెరపబడ్డారు. వారు నీవు చెప్పిన ఆజ్ఞ నుంచి తొలగిపోయేలా అపవాది కుయుక్తి చేత మోసపరిచి, మోసపు మాటలు చెప్పి, తీయటి మాటలు చెప్పి
దేవునికి వ్యతిరేకమైనటువంటి, పరలోకపు తండ్రివైన నీకు వ్యతిరేకమైనటువంటి అబద్ధాలను వాడు సృష్టించటం ద్వారా తొలి మానవులు చెరపబడ్డారు. వారి విశ్వాసం చెరపబడింది, వారి మనసులు చెరపబడ్డాయి. పరలోకపు తండ్రివైన నీకు దూరం అయిపోయారు వాళ్ళు నాయన. అట్లా మేము ఉండక తండ్రి, నీ నీ సన్నిధికి దూరమైపోవారిగా ఉండక, కొందరు చెరపబడిన విశ్వాసులు, లోకంలో పడి తిరుగుతున్న విశ్వాసులు, మంచి విశ్వాసులను చెరుపుతున్న రోజులయ్యా. సేవకులకు విరోధంగా, సంఘానికి విరోధంగా రకరకాల మాటలు చెప్పి వాళ్ళ హృదయాలని, మనస్సులను చెరిపేస్తున్న రోజులయ్యా. కాపాడండి, సంరక్షించండి మా సంఘాన్ని, విశ్వాసులు, నీతిమంతులైన విశ్వాసులను, పరిశుద్ధులను, చక్కగా సరళమైన మార్గంలో నడపబడుతున్న ఆ బిడ్డల మనస్సులు చెరపబడకూడదయ్యా. వారి విశ్వాసం డ్యామేజ్ కాకూడదయ్యా. వారు సంఘములో బలమైన వ్యక్తులుగా, నీ కొరకు సాక్షులుగా మీరు నిలబెట్టుకొని మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసు నామం పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.